హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఉండ్రాల పాయసం చేసి చూపిస్తున్నానండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి ఇది. వినాయక చవితి రోజు చేసేది. మేము కొన్ని ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తారు. మా అమ్మ ఇలాగే చేస్తుంది. నేను కూడా ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. గోధుమ పిండితో మంచిగా హెల్దీగా. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని 2 చిటికెళ్ళంతా సాల్ట్ వేసుకోవాలండి. ఖచ్చితంగా స్వీటే కదా అనుకోకండి, కొంచెం వేయాలి, అదొక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసి మామూలు నార్మల్ వాటరే వేసుకొని మంచిగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని పొడిపిండి పక్కకు వేసుకోవాలండి. అదే గిన్నెలో పొడిపిండి కూడా వేసుకోవాలి. ఒక అరకప్పు వేసాను. మీకు చేస్తున్న కొద్దీ తెలుస్తుంది పొడిపిండి ఎంత పడుతుందో. అంటే మీరు తాలికలు చేసి ఆ పొడిపిండిలో ఇలా వేసేయాలి, అతుక్కోకుండా. మనం చేతిలో చేసుకునేటప్పుడు కూడా ఉండాలని పొడిపిండి వేసుకుంటూ చేస్తే మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. చూడండి, అలా పొడుగ్గా మళ్ళీ చిన్న చిన్న రౌండ్ల లాగా చేసుకోవాలి. మరీ లావుగా చేసుకోవద్దు, ఉడకడానికి చాలా టైం పడుతుంది. మీరు కొంచెం సన్నగా ఇలా చిన్నగా చేసుకుంటే మంచిగా త్వరగా ఉడికిపోతుంది. రౌండ్లు కూడా చిన్నగా చేసుకోవాలి, పొడుగు కూడా చాలా సన్నగా చేసుకోవాలి, మందంగా చేయొద్దు. బియ్యం పిండి అయితే పర్లేదండి, ఉడికిపోతుంది. గోధుమ పిండి కదా, చాలా టైం పడుతుంది. ఇలా మనం చేసినవన్నీ ఇలా పొడిపిండిలో వేసి మంచిగా పొడిపిండి అద్దాక మనం అన్నీ కొన్ని అయ్యాక ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకని మళ్ళీ ఆ పొడిపిండిలో మళ్ళీ చేసి వేసుకోవాలి ఫ్రెష్గా. ఇలా వేసుకొని మంచిగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఒక మంచి గిన్నె తీసుకొని పాయసం చేసుకోవడానికి సరిపడా గిన్నె తీసుకొని అందులో వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక కప్పు, మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా మనం, ముద్ద కలప ముందు పొడి పిండి, అదే కప్పుతో ఒక 5 కప్పులు అలా వాటర్ వేసాను. మీకు ఒకవేళ చిక్కగా అనిపించినప్పుడు మీరు ఇంకా కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా చేసుకున్నాం కదా అన్ని తాలికలు. నేను కొంచెం కాబట్టి ఇలా చేతితో తీసివేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రము మనం పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదండి, అందులో మొత్తం ఇవన్నీ వేస్తే కింద పొడి పిండి వచ్చేస్తుంది, పైన తాలికలన్నీ పైన వచ్చేస్తాయి. అలా కూడా ఈజీగా అవుతుంది. ఇంకొంచెం అని అలాగే డైరెక్ట్ పొడి పిండిని ఇలా తీసేసి ఇలా వేసేస్తున్నాను అవి ఉండాలని. మంచి బాగా నీళ్లు మరిగేటప్పుడు ఇవి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మాటికి కలపొద్దు, కలిపితే అవి విరిగిపోతాయి. ఇలా కలిపేసుకొని మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అడుగంటుతాయి. పిండి కదండి, అడుగంటిపోతుంది. చూడండి, మంచిగా ఉడికిపోయింది. నేను వేసేటప్పుడు కొంచెం పిండి పడింది, అందుకే అలా చిక్కగా వచ్చింది. మీరు ఇట్లా మన పిండి పట్టే జల్లల్లో వేసుకున్నంటే మాత్రం అస్సలు పొడి పిండి రాకుండా పైన మంచి తాలికలు వస్తాయి. ఇంకొంచెం అని డైరెక్ట్గా వేసాను. ఇలా వేసుకోవాలి. మనం మళ్ళీ పిండి వేస్తాము, కాకపోతే ఉడికేటప్పుడు కాకుండా తర్వాత వేస్తాము. ఇప్పుడు బెల్లం కూడా అదే కప్పుతో నేను కొంచెం ఒత్తి పెట్టానండి బెల్లము. అంటే అది దాదాపు 1.5 వరకు ఉంటుంది. ఒత్తి పెట్టే వరకు ఇలా లోపలి వరకు పెట్టాను. అలా మీరు ఒక 1.5 బెల్లం వేసుకోండి, కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. చప్పగా తినే వాళ్ళైతే ఇలా కప్పు వరకు వేసుకోండి. నేను ఒత్తి పెట్టినా కూడా కప్పుంబావు అలా ఉంటుంది. మీరు కప్పున్నర వేసుకుంటే మీకు మంచిగా స్వీట్ సరిపోతుంది. మేము చప్పగా తింటాం కాబట్టి నేను అలా ఒత్తి పెట్టి ఒక కప్ అంత వేసాను. ఇప్పుడు మనము పిండి చేసేటప్పుడు పొడి పిండి వేసుకున్నాం కదా, అది ఖచ్చితంగా కొంచెం మిగులుతుందండి. మిగిలితే అది వేసుకోండి. మిగిలిపోతే ఒక స్పూన్ అంత పిండి వాటర్లో కలిపి ఇలా బెల్లం వేసి, బెల్లం కరిగిపోయాక వేసుకోండి. మీకు మంచిగా బెల్లం కరిగాక కొంచెం వాటరీగా అవుతుంది కదా, అప్పుడు ఈ పిండి వేస్తే మళ్ళీ చిక్కగా అవుతుంది, చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం ఉడికాక ఇలాచి వేసుకోవాలి. బాగా మంచిగా ఉడికించుకోవాలండి. పిండి స్మెల్ రావద్దు. మనం ఇప్పుడు వేసిన పిండి కూడా మంచిగా ఉడికించుకున్నాక చూడండి ఇలా అయింది. మీరు ఇలాగే కూడా మనం డ్రై నట్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా లేకపోతే పాలు వేసుకుంటే కూడా ఇంకో టేస్ట్ వస్తుంది. ఇది ఒక టేస్ట్ వస్తుందండి. మీరు ఇక్కడ ప్రాసెస్ వరకు చేసుకోవచ్చు. మీకు కావాలంటే మళ్ళీ పాలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి, పాలు వేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు డ్రై నట్స్ అంటే ఎక్కువగా ఏమి వేయొద్దు. ఓన్లీ కాజు వేసాను, కిస్మిస్, ఎండు కొబ్బరిని మంచిగా కట్ చేసి మనం దేవుడికి పెడతాం కదా, మంచిగా ఎండు కొబ్బరి ఫ్రెష్గా తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న డ్రై నట్స్, ఎండు కొబ్బరి మంచిగా గీలో వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకొని మంచిగా స్మెల్ వస్తుంది, అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని పాలు వేసాను. పాలు వేసే వరకు మనకు కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం వైటిష్ అవుతుంది. మంచి ఇంతకుముందు ఒక కలర్ ఉండే కదండి, అలా కాకుండా కొద్ది కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, మంచిగా పాలు వేసాక ఇంకా ఎక్కువసేపు అవసరం లేదు. మనం డ్రై నట్స్ అన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా మరిగించిన పాలు వేస్తే మాత్రం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
చిక్కగా ఉన్న పాలు మంచిగా మరిగించుకున్న పాలు వేసేసుకొని ఇలా డ్రై నట్స్ వేయించిన నెయ్యితో పాటు వేసేసుకోవాలి. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా నెయ్యిలో వేయించి ఆ నెయ్యితో పాటు వేసుకోవాలి. మూత పెట్టేసి మంచిగా ఫ్లేవర్ అంతా ఉండ్రాలకు పట్టాక నెయ్యిది మనం మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా ఉందో, ఇప్పుడు ఇలా ఉంది కానీ తర్వాత కొద్దిసేపు అయ్యాక మొత్తం మళ్ళీ చిక్కగా అవుతుందండి. కొంచెం ఈ పిండి కదా చల్లారుతున్న కొద్దీ చిక్కగా అవుతుంది. మీరు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. కొద్దిసేపు అయ్యాక చిక్కగా అయిపోయింది, కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. మీరు ఇలా చేసి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. మంచిగా అన్నీ సరిపోయాయి. మీరు ఆ మెజర్మెంట్స్ తోటే చేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ కావాలంటే దానికి డబల్ క్వాంటిటీ అలా చేసుకోండి. చాలా బాగుంది, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఉండ్రాలు కూడా బాగా ఉడికాయి. నేను నైఫ్తో ఇలా కట్ చేసి చూపించాను కదా, అలా మంచి లోపల పిండిలాగా లేకుండా ఉంటే ఇంకా మంచిగా ఉడికినట్టే. సూపర్గా వచ్చింది. ఈ ఇయర్ మీరు ఇలా చేసి ఒకసారి పెట్టి చూడండి దేవుడికి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఇప్పుడు. చాలా బాగా వచ్చింది, టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.